వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగిందని చెప్పి గాయాల పాలయ్యాడు షూటింగ్లో అని చెప్పేసి ఒక డిస్కషన్ పాయింట్ అయితే నడుస్తుంది. మనం దీనికి ఒక క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడే వాళ్ళ పిఆర్ టీంతో కూడా మాట్లాడటం జరిగింది. ప్రమాదం జరిగిన మాట వాస్తవం, కానీ ఏదైతే సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుందో ఆ తీవ్రత అయితే లేదు. స్వల్ప గాయాలు జరగడం జరిగింది ప్రమాదంలో. ఈ ప్రమాదం కూడా షూటింగ్ అనేది సినిమా షూటింగ్ కాదు, ఒక ప్రైవేట్ యాడ్ షూట్ చేస్తున్నప్పుడు ఈ గాయాల పాలయ్యారు ఎన్టీఆర్ గారు. చిన్న ప్రథమ చికిత్స అందించారు, 2-3 రోజులు రెస్ట్ చెప్పారని మనకి తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్యాన్స్ కోసం మనం షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని. కంగారు పడాల్సిన అవకాశం లేదు, కంగారు పడాల్సిన ఆస్కారం లేదు. ఎన్టీఆర్ గారు హెల్దీగా హ్యాపీగా ఉన్నారు. స్వల్ప గాయాలు, 2-3 రోజులు ఆయన తిరిగి మళ్ళీ షూటింగ్లో పాల్గొంటారని చెప్పేసి పిఆర్ టీం ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. మనం మాట్లాడిన తర్వాత వీడియో చేస్తున్నాం. నిన్న మొన్న చూసాము, ఎన్టీఆర్కి సంబంధించిన వీడియో ఒకటి సర్క్యులేట్ అయింది. ఎన్టీఆర్ ఏదైతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారో దానికి సంబంధించిన వీడియో అయితే బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన మీద గత కొంతకాలంగా ఏదైతే ఒక ట్రోలింగ్ నడిచిందో వారు సంబంధించి సమయంలో వీడియోలు తీసుకొచ్చి పోస్టులు తీసుకొచ్చి తర్వాత ఎన్టీఆర్ లుక్కి 2 కంపేర్ చేస్తూ విపరీతమైన ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్ తర్వాత ఎన్టీఆర్ బాడీని సంబంధించినటువంటి విజువల్ 30 సెకండ్ విజువల్ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ తరుణంలో ఇలాంటి వార్త తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి మనం వీడియో చేస్తున్నాం. ఎన్టీఆర్ సేఫ్, ఆయన మళ్ళీ తిరిగి షూటింగ్లో పాల్గొంటారు. ప్రైవేట్ యాడ్ షూట్లో జరిగింది, ఇది హైదరాబాద్లో జరిగింది. సో ఈ క్లారిఫికేషన్ అయితే ఫ్యాన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అయితే మనం సర్వైవింగ్గా షూటింగ్ జరుపుకుంటుంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్కి ఉంది. వార్ కొంత ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఫ్యాన్స్లో జోష్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సోలో హిట్, ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టాలని చెప్పేసి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. జైత్రి యాత్ర చేసుకుంటూ వచ్చారు. ఒక 6 సినిమాల వరుసన అయితే ఎన్టీఆర్ గారు విజయాలు అందుకున్నారు. అదే పరంపర కొనసాగిస్తారనుకున్న తరుణంలో వార్ 2కు సంబంధించి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పటికీ ఆయన లైనప్ అయితే ఫ్యాన్స్కి అయితే ఒక కొత్త ఉత్సాహం ఇస్తుందని చెప్పుకోవచ్చు. డ్రాగన్ కావచ్చు, దాని తర్వాత త్రివిక్రమ్ సంబంధించిన మైథలాజికల్ మూవీ కావచ్చు, దాని తర్వాత నెల్సన్ మూవీ అంటున్నారు, దాని తర్వాత ఇంకోటి కాంతారాలో చిన్న క్యాన్వాస్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా రకరకాల డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఆ లైనప్ అయితే కరెక్ట్గా దిట్టంగా ఉంది. ఈ టైంలో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు, హీరో సేఫ్గా ఉండాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. సో ఈ ప్రమాదానికి సంబంధించి క్లారిఫికేషన్ వార్త ఇది. థ్యాంక్ యూ.